ఏందిరా ఈ కష్టాలని ఎగదట్టుకుంటా ఏడ్చిన కాలాన సొంత రాష్ట్రం వస్తే గాని చింతలు తీరయని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు. ఎంతో మంది కొట్లాట చేస్తే గాని తెలంగాణ రాష్ట్రం రాలేదు. కానీ కొంతమంది మొత్తం జీవితాలని త్యాగం చేసిండ్రు. రాష్ట్రాలు రావాలని రాత్రి పగలు పని చేసిండ్రు. అట్లాంటి వాళ్ళను కడుపున పెట్టుకొని చూసుకోవాలి. ఆ త్యాగదండ్లు జీవిడిస్తే వాళ్ళ ఇంటికి కంటి రెప్ప తిరగ కాపలుండాలి. అదే చేస్తున్నాడు పెద్ద మనిషి కేసీఆర్ సార్ కూడా. పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న చచ్చిపోయి ఏ లోకానున్నాడో గాని తెలంగాణ సమాజం పెద్ది త్యాగాన్ని దలుచుకోకుంటుండలేకపోతుంది. తను చేసిన పనులు లక్షలాది మందికి బతుకునిచ్చినాయి. పెద్ది అడుగుబడ్డ బీడు భూములు, పోడు భూములు పచ్చవడి పంట చేన్లైనాయి. బొందిల పానం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసమే పరితపించిండు. అందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లిని, భార్య, పిల్లలను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత అందరి తరపున నాది అన్నట్టు చెప్పిండు పెద్ద మనిషి కేసీఆర్ సారు. ఎంత చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేందే గాని తన కన్న తల్లిని, భార్య, పిల్లలను కంటికి రెప్పతీరుగా చూసుకుంటామన్నట్టు 2,25,00,000 సాయం చేయబోతున్నట్టు చెప్పిండు కేసీఆర్. పొద్దు పొడుపసొంటి ఉద్యమ వీరుణ్ణి గన్న పెద్ది అమృతమ్మకు 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారట. పెద్ది కొడుకు, బిడ్డ చదువుల కొరకు షరీ ₹1,00,00,000 ఇవ్వబోతుర్రట. పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు చేసుడు కాదు, పిల్లల బాగోగులు, భవిష్యత్ ఖర్చులు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చూసుకుంటుందట. 10 రోజుల దినాల కార్యానికి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సొంతూరు నల్లవెల్లికి వచ్చే ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఆ కార్యం తర్వాత వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడి నర్సంపేట రాజకీయ భవిష్యత్ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తీరుగా పెద్ద దిక్కయ్యేది ఎవలను రాజకీయ రంగంలోకి దించాలి, డీలిమిటేషన్, రిజర్వేషన్లు అనే తతంగం ఒకటి కాబట్టి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యత ఎవరి చేతిలో పెట్టాలనే ముచ్చట్లు పక్కకు పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇంకెసోంటి సాయం చేయాలనే ముచ్చటే ముఖ్యంగా మాట్లాడుకుంటురట. ఆ కుటుంబానికి ఇంకే తీర అండదండలు ఇయ్యాలి అనేది మాట్లాడతారట. అటెన్కో మంచి నిర్ణయం తీసుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కొండంత అండిచ్చుడే తనకు ఇచ్చే గొప్ప నివాళి అనే ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు. కొన్ని పార్టీల తీరుగా ఉద్యమాల కోసం, పార్టీ పెంపు కోసం లీడర్లను, కార్యకర్తలను వాడుకొని వదిలేసినట్టు కాకుండా ఎల్లకాలం పెద్ది సుదర్శన్ కుటుంబాన్ని కండ్లల్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని చూసుకుంటుందట బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండట కేసీఆర్ సారు. మరి 10వ రోజు నాడు దినాలు అయినాక అందరు కలిసి ఏ నిర్ణయం, పెద్ది కుటుంబానికి ఇంకేసొంటి సాయం చేస్తారనేది చూడాలి. గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. కానీ విజయ్ సీఎం అయ్యి పక్క పార్టీలకు తుక్కు ఓడగొట్టి రచ్చ గెలిచిండు. కానీ కట్టుకున్న భార్యనే ఇడుపు కాయిదాలు కావాలని కోర్టుకు పోయే వరకల్లా ఇంట గెలవలేకపోయిండు అనుకుంటా కొన్ని వద్దుల సంది దళపతి మీద తలో తీరు మాటలు అన్నారు పాడనోళ్ళు. మొత్తానికి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ ముచ్చట్లో కూడా పరిశాన్ తీసుకున్నాడు విజయ్. చూస్తుంటే మామూలుగా అచ్చొస్తలేదు జనం మెచ్చిన సీఎంకు. దళపతి విజయ్కు లక్కు అన్ని దిక్కులకెళ్ళి ఒక్క తిరగ కలిసి వస్తుంది. పార్టీ పెట్టి పోటీ చేసిన ఫస్ట్ సారే సీఎం అయ్యి తరాల సంధి పాలిస్తున్న తమిళనాడు పార్టీలని అపోజిషన్లో కూసబెట్టి అట్లుంటది మనతో అనిపించిండు. సంక్రాంతి బర్లుంటది అనుకున్న విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకను రిలీజ్ కు అడ్డంకులు వచ్చి నెలల సంధి పోస్ట్ పోన్ అయ్యి మొత్తానికి మొన్న రిలీజ్ అయ్యి టాకీస్ల టాపు లేపి కట్టల కొద్ది కలెక్షన్లతో రికార్డుల మోతం మోగించింది. గవర్నమెంట్ సాకులు చెప్పి నా సినిమా నాపితే నేనే గవర్నమెంట్ అయ్యి ఆనరబుల్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ దళపతి విజయ్ అన్న టైటిల్ కార్డుతో సినిమా చేస్తా అన్నట్టు రిలీజ్ చేసి అన్న యారు దళపతి అని అనిపించిండు విజయ్. ఇంకో దిక్కు బయట సభల్లా మీటింగులనే కాదు, బాజాప్తా అసెంబ్లీలో కూడా పక్కా లెక్కలతోని ప్రతిపక్షాలకు పంచులేసుకుంటా ఆయన స్టైల్లో కుట్టి స్టోరీలు చెప్పుకుంటా గట్టిగానే ఇచ్చి పడేస్తున్నాడు. దాంతో కార్టూన్లు చూసే పిల్లలు కూడా ఇలా టీవీలో అసెంబ్లీ మీటింగులు చూసుకుంటా విజయ్ మామ అని మురిసిపోయి ముద్దులు పెడుతున్నారు. ఇవంతా సరే గానీ రచ్చ గెలిచి ఇంటే గెలవలేకపోయిండు అన్న మాట అట్లనే ఉండిపోయింది మా దళపతికి అని అటు ఫ్యాన్స్ కు ఇటు పార్టీ కార్యకర్తలకు ఓ మూలం ఉండనే ఉండిపోయింది. కానీ మొత్తానికి ఇప్పుడు ఆల్ అవుట్ కూడా పూరాగా తీరిపోయింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులు నడుస్తున్న విజయ్ ఇడుపు కాయదల కేసు ఇంత వాయిదా పడుతుంటొచ్చి మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అయింది. విజయ్ ఇంటి ఆమె సంగీతుండి వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరుపడి విడాకుల కేసు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పింది. మరి మీరేమంటారా అని జడ్జి అడిగితే దానికి విజయ్ తరపున లాయర్లు కూడా అయ్యో కూడుంటామంటే మేమేమంటాం సార్ అని అడ్డం చెప్పకపోయేవారు కలా డైవర్స్ కేసును మూసేసింది కోర్టు. ఇక ఈ ముచ్చట బయటికి రాగానే వదిలేం వచ్చేస్తుంది మళ్ళా అనుకుంటే దళపతి ఫ్యాన్స్ ముఖాలు కలకల్లాడినాయి. ఇక నిన్నటిదాకా ప్రతిపక్షాలు పక్క పార్టీల నుండి మా విజయ్ని మాటలంటానికి కారణాలు దొరకక, పాలనల పావులెత్తు తప్పు దొరకక, అంటే ఇంటి ఆమె నిడిచిపెడుతున్నాడు, ఇంకో హీరోయిన్తో తిరుగుతున్నాడు అని లింకులు పెట్టి డబల్ మీనింగ్ డైలాగులతో నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. చలో ఇప్పుడు ఏమంటారు అనుర్రిగా అనుకుంటా పోటీల మీద పోస్టులు వేస్తున్నారు. అంత మంచినే ఉంది కానీ మరి కరెక్ట్ ఎలక్షన్ల ముంగట్నే ప్రచారాల టైంలోనే పక్క పార్టీలకు సంధిస్తట్టు ఎందుకు విజయ్ భార్య సంగీత విడాకులు కావాలని కోర్టు దాకా పోయింది. దళపతి సీఎం గా గెలిచినాక ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం ప్రమాణ స్వీకారం కూడా రాకుండా ఆమె పిల్లలు అంత దూరమై ఉండిరి. మరి ఇప్పుడు ఇడుపు కాయదం ఏమొద్దు అని కేసు ఎందుకు వెనుక తీసేసుకున్నట్టు అనుకుంటా అనుమానాలు అల్లుకుంటా పుట్ల కొద్ది డౌట్లు ముంగటేసుకుంటా ముచ్చట పెడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు. కలిసి ఉండా అని కయ్యం పెట్టుకుని
పెట్టుకొని పోయినప్పుడు ఏదో ఓటని, మళ్ళా మా ఇంటైనా తానికే పోతాను కేసు కొట్టేమన్నా ఏదో ఓటని, ఇంతేనా ఇంకా ఇట్లా విజయ్కి అయితే అన్ని తీర్ల మంచి టైం నడుస్తుంది కాబట్టి ఆయన నిమ్మలంగా ఉంటే పాలన ప్రశాంతంగా చేసుకుంటాడు, పబ్లిక్ తిప్పలు తీరుస్తాడు తీయడానికి కూడా రాసుకొస్తారు ఇంకొందరు.